ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ షలోమ్. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మనందరం కూడా యెరూషలేము కోసం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి ఎందుకంటే మనము నెహెమ్యా గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, ఎప్పుడైతే నెహెమ్యా ఆ యొక్క రాజు దగ్గర ఆయన ద్రాక్ష గిన్నె అందిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఆయన చాలా మంచిగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఏ బాధ లేదు, ఆయనకు సరిపడిన ఆహారం ఉంది, ఎలాంటి ప్రమాదం లేదు. కానీ తన దేశం, ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము పట్టణం, దేవాలయం కాల్చబడి ఉన్నాయని, యెరూషలేము గోడలు కాలిపోయినాయని, శత్రువులు ఆ పట్టణాన్ని నాశనం చేశారని విన్నప్పుడు మరి నెహెమ్యా చాలా బాధపడతాడు. ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. సో ఆయన ప్రార్థన చేసినందుకు దేవుడు మరి అతని ద్వారానే ఆ యొక్క యెరూషలేము గోడలను మళ్ళీ నిర్మిస్తాడు. కాబట్టి ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము, మనం ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేయాలి. చాలా భీకరమైన పోరాటం జరుగుతుంది. అన్ని ఛానల్స్ వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు యెరూషలేము వైపే చూస్తున్నారు. సో ఆల్ ఆర్ ఫోకసింగ్ ఇజ్రాయెల్ దేశం గురించి, ఇజ్రాయెల్ యొక్క బలాల గురించి, శక్తి గురించి మొత్తం రీసెర్చ్ చేస్తున్నారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఏది తెరిచినా కూడా మనకి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం తర్వాత ఈ యొక్క యుద్ధ సమాచారాలే మనకి కనిపిస్తున్నాయి. సో మనము దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి ప్రియులారా? మనం దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యంలోనికి వెళ్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ రాజా, మీకే ఘనత రాజా. స్తోత్రం నాయన. నన్ను అడుగుము, భూమి దిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఇదిగో నాయన ఈ యొక్క భూమిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. నీవు అడుగు పెట్టిన చోటు నీకు సొంతం చేస్తాను అన్నావు నాయన. స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు అయా ఈ భూమి మీద మా జీవితాలలో నెరవేరును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా దిగిరండి నాయన, అభిషేకించండి నాయన, ఆశీర్వదించండి నాయన. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ప్రభా, ఇదిగో ఈ సమయంలో తండ్రి, ఈ పరిస్థితులలో ప్రభా, ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితులు నీకు సమర్పిస్తున్నాం నాయన. మీ చిత్తం నెరవేర్చండి, ఆత్మల రక్షణ జరిగించండి నాయన. ఇంకా ఎక్కడెక్కడ నీ సువార్త అందించబడాలి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. మారు మనసు పొందని వాళ్ళకి నైనా ఇంకా మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. రియవరందరీకల పరిశుద్ధాత్మదేవ దిగిరండి నాయన, అభిషేకించండి నాయన, మాతో మాట్లాడండి నాయన. స్తోత్రం. ఆయా సమస్యలతో, బాధలతో, ఇరుకు ఇబ్బందుల్లో పోయిన బిడ్డలను విడిపించండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి నాయన. మరణ పడక మీద ఉన్న బిడ్డల్ని లేవనెత్తండి దేవా. వారిని సన్నిధికి రావాల్సిన వారే ఉండగా ప్రభు, వారికి పశ్చాత్తాపము, చివరి క్షణాలలో మారు మనసు కలిగించి వారిని మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. కఠిన హృదయాలను కరిగించండి నాయన, బండరాతి హృదయాలను కరిగించండి నాయన. ఆయా చెరసాలలో, జైళ్ళలో ఉన్న బిడ్డలని తాకండి నాయన, వారికి మారు మనసు కలిగించండి నాయన. ప్రభా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, పిచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు తండ్రి, ఆయా రీహాబిలేట్ సెంటర్లో ఉన్నటువంటి బిడ్డల్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. తాగుబోతులను, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ప్రభా, మత్తు పానీయాలకు లోనైన వాళ్ళని, వ్యభిచారానికి, దొంగతనాలకు, హత్యలకు ప్రభా లోనైన వారిని నాయన, ఆయా భయంకరమైన హింసలు చేస్తున్న వాళ్ళని, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న పాపాత్ములందరికీ మారు మనసు కలిగించండి నాయన ప్రభా. హల్లెలూయా. మీ సన్నిధి కాంతి వాళ్ళ మీద ప్రకాశింపచేయండి నాయన. అయా వాళ్ళను తాకండి నాయన, నీ ప్రేమ వారిని తాకును గాక. స్తోత్రం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా
యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను తలచక ముందే నన్ను తలచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను తలచక ముందే నన్ను తలచుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ స్తోత్రం నాయన ప్రభా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు నాయన సమస్యలతో ఉన్నారు వారిని ఆదుకోండి ఆర్థిక సమస్యలు అప్పులు జాబ్ లేక ప్రభా ఆయా భార్య భర్తల మధ్య కోర్టు కేసులు నాయన తండ్రి మనస్పర్ధలతో విడిపోయిన వారు పిల్లలు నాయన ప్రభా ఎక్కడెక్కడ అన్యాయాలు అక్రమాలలో చిక్కుకొని ప్రభా న్యాయం కోసం పోరాడుతున్న బిడ్డల పక్షంగా మీరు ఉండండి తండ్రి లేని వారి పక్షంగా ఉండండి భర్త లేని వారి పక్షంగా ఉండండి ఏ సహాయం లేని ఏ తోడు లేని వారి పక్షంగా మీరు ఉండండి నాయన మీరు సహాయం చేయండి ప్రభా న్యాయం తీర్చండి నాయన స్తోత్రం 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 నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా మనందరం కూడా ఈ సమయంలో క్రైస్తవులందరము మన ప్రార్థన సహాయాన్ని యెరూషలేముకి ఇజ్రాయెల్ దేశానికి అందిస్తాం ఎందుకంటే దేవుని ప్రజలు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా నేను ఒక మాట చదివి మీకు వినిపిస్తాను కీర్తన 122:6 యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఆమేన్ ప్రభు వాక్యం చెప్తుందండి యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి మరి ఇప్పుడు చూసినట్లయితే యెరూషలేంలో మరి చాలామంది ఎన్నో రకాలుగా ఇజ్రాయెల్ దేశం అంటే ఇష్టం లేని వాళ్ళు కొన్ని ఛానల్స్ వాళ్ళు మరి ఎంతో వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తుంది అని మారణహోమం చేస్తుందని అనుకుంటున్నారు కానీ మరి వాళ్ళంతటా వాళ్ళు ఎవరి మీద అటాక్ చేయలేదు ఫస్ట్ మరి ఇతర దేశం వాళ్ళే అటాక్ చేశారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న చేశారు మరి దాని ఫలితంగానే ఇజ్రాయెల్ దేశం మరి వాళ్ళ దేశం మీదకి అటాక్ చేసినప్పుడు
ప్రజల్ని చంపినప్పుడు మరి సైనికుల యొక్క బాధ్యత ఏంటండి? మరి శత్రువులను పట్టుకోవడమే కదా. సో అది ఎవరు ఏ దేశమైనా సరే అలా చేస్తారు. సో మరి దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి కాబట్టి వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. సైనికుల క్షేమం కోసం, ఆ దేశంలో ఉన్న ప్రజల క్షేమం కోసం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమీ జరగకుండా మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్య ప్రకారంగా యెరూషలేం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. ఎవరైతే యెరూషలేంని ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారనేది బ్లెస్సింగ్. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను అని అబ్రహాముకి దేవుడు చెప్పాడు. సో చాలామంది క్రైస్తవులు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే అంత పెద్ద ఏముందిలే, ఇజ్రాయెల్ దేశము, యెరూషలేం అంటే ఏముందిలే, యేసు ప్రభు పుట్టిన స్థలం అంటే అక్కడే ఉన్నాడా, అక్కడికి వెళ్ళి చూస్తేనే మనం పరలోకానికి వెళ్తామా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలాంటి అన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారండి. యెరూషలేంని గురించి చాలా తక్కువగా మాట్లాడడము, వాళ్ళని తీసి పడేయడము. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఇంకా ప్రభుని కోర్స్ వాళ్ళు ఇంకా ప్రభుని అంగీకరించలేదు. స్టిల్ దే ఆర్ చోజన్ పీపుల్. వాళ్ళు దేవుని యొక్క ప్రజలే. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇప్పుడు ఒక ముసుగు ఉన్నది. వాళ్ళు ఎప్పుడు మారుమనసు పొందుతారంటే యేసుప్రభు రెండవ రాకడలో వారందరూ కూడా ఒకే రోజు దేశమంతా కూడా ఒక్క రోజులోనే మారుమనసు పొందుతారు. అప్పుడు వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. కానీ దానికి ముందు దేవుడు ఇప్పుడు మనకిచ్చిన సమయం ఇదే. అన్యులకు ఇవ్వబడినటువంటి సమయము మనకు దేవుడు ఇచ్చాడు. ఈ సమయంలోనే మరి ప్రపంచంలో అన్య జాతులు వాళ్ళందరికీ కూడా రక్షణ అందుతూ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు చాలామంది మరి 90% నమ్మరు, కానీ ఏదో కొంతమంది మాత్రం బిలీవర్స్, జీసస్ నమ్మే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. వాళ్ళు జీసస్ క్రైస్ట్ని మెస్సయ్యగా ఇంకా అంగీకరించట్లేదు. బట్ వాళ్ళు కూడా అంగీకరించే టైం వస్తుంది ప్రియులారా. కాబట్టి మనము ఆ పవిత్ర భూమి, దేవుడు ఎన్నుకున్న స్థలము, అది ఆశీర్వదించబడిన స్థలం. ఎప్పటికీ ఆ స్థలాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఆ ప్లేస్ని మనం బ్లెస్ చేయాలి, వాళ్ళని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. యేసయ్య పుట్టిన స్థలము ప్రియులారా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఇజ్రాయెల్ దేశానికి 3 times వెళ్ళాను, యోర్దాను దేశానికి 4 times వెళ్ళాను. అంటే ఈ 4th టైము యోర్దాను దేశంలో నేను మిషనరీగా పరిచర్య చేయడానికి వెళ్ళాను. మరి కొన్ని రోజులు అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. సో దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క 4 times నేను అక్కడికి వెళ్ళాను. సో ఆ స్థలము యేసయ్య నడిచిన స్థలము, యేసయ్య శిలువ మరణం పొందిన స్థలము, యేసయ్య పుట్టిన స్థలము, ఆయన అద్భుతాలు చేసిన స్థలం, ఆయన ప్రసంగం చేసిన స్థలం, ఆయన ఏ పడవలో అయితే ఏ సముద్రంలో అయితే ప్రయాణం చేశాడు ఆ సముద్రము, గలిలయ సముద్రం, ఇవన్నీ కూడా దేవుడు తాకినటువంటి నేల అండి. అది మనము ఎంత పవిత్రంగా ఆ స్థలాన్ని చూడాలి. కోర్స్ మనం పాపాలు ఒప్పుకోకుండా జస్ట్ ఏదో ఆ స్థలానికి వెళ్ళి వస్తే మన యేసయ్యను రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే పరలోకానికి ఏమీ వెళ్ళము. కానీ మనం యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. అదేవిధంగా యేసయ్య పుట్టిన ఆ దేశాన్ని, ఆ స్థలాన్ని కూడా మనము ప్రేమిస్తున్నాం. మరి యేసు ప్రభు మట్టిని తీసుకొని గుడ్డివాడి కళ్ళకి రాసి స్వస్థపరచలేదా? ఆయన వస్త్రాన్ని తాకితే ఆ వస్త్రపు స్పర్శ ద్వారా రక్తస్రావ రోగికి స్వస్థత కలగలేదా? సో ఒక వస్త్రము ద్వారా స్వస్థత కలిగింది కదా. ఎందుకు అంటే యేసయ్య ధరించినటువంటి అది వస్త్రము, ఆయన శక్తి ఆ వస్త్రం ద్వారా ప్రవహించింది. మరి యేసయ్య నడిచినటువంటి నేల అండి అది ఇప్పటికి కూడా ఆ సన్నిధి అక్కడ ఉంది. నేను అనుభవించాను. ఆ ప్లేస్కి వెళ్తే మనకు తెలియకుండానే మనకు ఒక ఆత్మ భారం అనేది వచ్చేస్తుంది, కన్నీరు అనేది వచ్చేస్తుంది. ఆ దేవుని ప్రజెన్స్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. సో యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రేమించాలి మన యెరూషలేం ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను మనం ప్రేమించాలి. ఎందుకంటే మనం బైబిల్ ఆది కాండం నుంచి మొత్తము ఇజ్రాయెల్ ప్రజల గురించే చదువుతున్నాం. ఆ వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునా? ఆ దేశంలోనే మన రక్షకుడు, మన ప్రభువు జన్మించాడు.
సో మనం ప్రేమించాలి. అలాగే ప్రభు మరి వాళ్ళని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడంట. ఈరోజు ఈ యొక్క ఆశీర్వాదాన్ని మీరు తీసుకోండి. ఈరోజు మీకు దీవెన లేదా? ఇజ్రాయెల్ దేశం కోసం మీరు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించండి, చాలు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు వర్ధిల్లుతారు, మీరు ఆశీర్వదించబడతారు. పిల్లగా నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. నేను 2006లో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను మొదటిసారిగా. అప్పుడు మేము ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్నాము. చాలా అంటే చాలా. మేము ఒక చిన్న రెంట్ ఇంట్లో ఉంటున్నాము. కానీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చిన తర్వాత మా పరిస్థితిని దేవుడు మార్చేశాడు. ఫైనాన్షియల్గా బ్లెస్ చేశాడు, స్పిరిచువల్గా బ్లెస్ చేశాడు. మా కుటుంబాన్ని ఎంతగానో ఆయన దీవించాడు, కాచి కాపాడాడు. ప్రియులారా, ఎన్నో ఆశీర్వాదాలు నేను చెప్పగలను. మా పరిస్థితులు మార్చేశాడు. సో ఆశీర్వాదం ఉంటుంది తప్పకుండా. అంటే అక్కడికి వెళ్తేనే ఉంటుందా అని కాదు, బట్ ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. బంగారం అంటే ఎంతో వాల్యూ కదా. సో ఆ ప్లేస్ని దేవుడు ఎన్నుకున్నాడు. అది దేవుడు ఎన్నుకున్న స్థలం. మనం కూడా ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువ ఏమీ కాదు, బట్ దేవుడు నడిచిన స్థలం, దేవుడు పుట్టిన స్థలం, ఆయనని సమాధిలో అంటే ప్రపంచానికి మనం చూపించవచ్చు. యేసు ప్రభు ఒక స్టోరీ కాదు, ఇది చరిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టరీ, ఒక చరిత్ర. యేసు ప్రభు అనేది నిజము, సత్యం అని చెప్పడానికి ఇజ్రాయెల్ దేశం ఒక సాక్ష్యము. అక్కడ ఉండే ప్రతి స్థలము యేసయ్య సజీవుడు, యేసయ్య ఈ బైబిల్ అనేది నిజము అని చెప్పడానికి ఒక సాక్ష్యం అండి అది. మనం ఆ సాక్ష్యాన్ని మనం ఎంత ప్రెషస్గా చూడాలి కదా. దావీదులో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడనటానికి, గొల్యాతుని చంపాడని అనడానికి, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటారు అని చెప్పడానికి అన్నిటికీ రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. సో ఆ సాక్ష్యమే ఇజ్రాయెల్ దేశం. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా, గలిలయ సముద్రం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కపెర్నహూం, పేతురు ఇల్లు, కానాపల్లి వివాహం జరిగిన ఆ ఇల్లు, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి స్థలం, లాజరును లేపినటువంటి ఆ సమాధి. మేమే ఈసారి లాస్ట్ టైం నేను ఆ సమాధిలోకి వెళ్ళాము. ఎప్పుడైతే యేసయ్య బయట ఉండి లాజరు బయటికి రా అని పిలుస్తాడో ఆ సమాధి మేము వెళ్ళాము, దర్శించాము. జక్కయ్య ఏ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడో, జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పిన ఆ చెట్టు ఇంకా ఉంది ప్రియులారా. ఆ రోడ్డులో, ఏ రోడ్డులో దేవుడు నడిచాడో, యేసయ్య నడిచాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇల్లు ఇప్పుడు ఒక దేవాలయంగా మార్చబడింది. అలాగా మనం చూస్తే బెత్లెహేంలో యేసయ్య పుట్టిన స్థలం, ఆ పశువుల పాక, అక్కడ ఒక పెద్ద దేవాలయం కట్టబడింది. ఇన్ని చారిత్రకమైన సంఘటనలు ఉన్నటువంటి ఆ స్థలం, పవిత్ర స్థలాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. సో మనకు ఆశ ఉండాలి. ఐ డోంట్ నో మళ్ళీ ఇంకొకసారి ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శిస్తామో లేదో తెలీదు, దేవుడి చిత్తం. సో చాలామంది ఇజ్రాయెల్ దేశం నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, వేరే కంట్రీస్లో స్టక్ అయిపోయారు, ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయినాయి. సో వాళ్ళు క్షేమంగా మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళాలి. యూదులందరూ, ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించాలి. వాళ్ళకి ఎలాంటి హాని ఎక్కడ కూడా జరగకూడదు. సో ప్రతి దేశంలోనూ ఉన్నారు వాళ్ళు. సో ఒక దేశంలో యుద్ధం జరుగుతుందంటే ప్రియులారా, వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారండి? లేదు కదా. సో అమెరికా దేశం ఎంతో దీవించబడింది ప్రియులారా. ప్రపంచంలోనే అతి ఒక శక్తివంతమైన దేశంగా వర్ధిల్లిందంటే కారణం ఏంటో తెలుసా? అమెరికా దేశం ఇజ్రాయెల్ ప్రజలకు ఆశ్రయం కలిగించింది. కాబట్టి అమెరికా దేశాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు. ఈరోజు కూడా వాళ్ళు ఎంతో సపోర్ట్గా ఇజ్రాయెల్ దేశానికి సైనికులు వచ్చి, ఆడవాళ్ళు కూడా అండి, మేము లైవ్లో ఆ వీడియో నేను చూశాను. ఆ యుద్ధం జరిగే ఆ సన్నివేశాలు, ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని లేడీస్ కూడా, సైనికులు ఫ్లైట్లో దిగి, తాడుతో దిగి వాళ్ళు హెలికాప్టర్లలో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు. సో ఆ సన్నివేశం చూస్తే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది, చాలా బాధ అనిపించింది. సో మనం కూడా
దేవుని బిడ్డలముగా ఆత్మీయంగా మనం కూడా దేవుని బిడ్డలం, మనం కూడా ఆయన శరీరంలో ఒక భాగము. సో ఇజ్రాయెల్ ప్రజలు మిమ్మల్ని నేను సకల భూజనులందరిలో ప్రథమ నా స్వకీయ సంపాద్యంగా చేస్తాను ప్రభు చెప్పాడు కదా. సో వాళ్ళు ప్రథమ సంతానము దేవునికి. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఇజ్రాయెల్ దేశం చుట్టూ అగ్ని కంచె వేయమని, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వమని, శత్రు సైన్యాలను ఓడించడానికి. మరి శత్రు దేశాలలో కూడా ఎంతోమంది అమాయకులు ఉన్నారు, వాళ్ళకి ఏ హాని జరగొద్దని ప్రార్థించేద్దాం. వాళ్ళకు కూడా రక్షణ రావాలి. ఎందుకంటే వాళ్ళు సైతాను చేత పీడించబడుతూ ఉన్నారు, సైతాను బంధకాలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని ప్రజల్ని ద్వేషిస్తూ ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరెవరికైతే ఇంకా రక్షణ రావాలో వాళ్ళకు కూడా రక్షణ రావాలి, మారుమనసు పొందాలి. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ప్రణాళికలో లేని వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంత మార్చాలన్నా వాళ్ళు మారరు. ఇంకంతే, వాళ్ళు చివరి వరకు అలాగే ఉంటారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. మనం దానికి ఏం చేయలేం. బట్ ఎవరైతే రక్షణ ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మారాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. ప్రభా, ఇదిగో తండ్రి, రాత్రి కాలంలోనైనా ఇజ్రాయెల్ దేశాన్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆ దేశ నాయకులను బెంజమిన్ నెతన్యాహుని మీకు సమర్పిస్తున్నాను. ఆ యొక్క సిబ్బందినైనా, యుద్ధం చేసే సిబ్బందిని తండ్రి, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వాళ్ళకి నీ జ్ఞానము దయచేయండి, వాళ్ళకి నీ కాపుదల దయచేయండి. మీ దేవదూతలను సైన్యాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం. సైన్యములకు అధిపతి అని యెహోవా, అయా అది నీ సైన్యం ప్రభా. ఆ సైన్యం చుట్టూ మీరు ఉండండి నాయన. స్తోత్రం తండ్రి, హల్లెలూయా. ఆ దేశ ప్రజల్ని కాపాడండి నాయన. హల్లెలూయా. ఈవెన్ శత్రు దేశ ప్రజల్ని కూడా కాపాడండి. అమాయక ప్రజలు ఎవ్వరు కూడా బలి కావద్దు నాయన. యేసయ్యా, నీ నామములో తండ్రి ప్రభా, మరి వారిని కాపాడండి. యుద్ధం చేసే సైనికులను, ఆడవాళ్ళు మగవాళ్ళందరినీ కూడా నాయన కాచి కాపాడండి తండ్రి. స్తోత్రం. వాళ్ళకున్న ఆర్మీని, వాళ్ళకున్న అన్ని ఆ యొక్క జెట్ ఫ్లైట్స్ని ప్రభా మీకు సమర్పిస్తున్నాను ప్రభా. యుద్ధ నౌకలు ఇంకేమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ రక్తంతో ముద్రించండి నాయన. యేసయ్యా, హల్లెలూయా. దేవా, వారు నిన్ను అంగీకరించట్లేదు, అయినా కూడా వాళ్ళు నీ బిడ్డలు నాయన. వాళ్ళను కాపాడుతున్నావు. ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అవును దేవా, భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలననే సహాయం కలుగును. అవును ప్రభా, నీవే వాళ్ళకి సహాయం చేయ ప్రభా. ప్రపంచ దేశాలను కూడా కాచి కాపాడండి నాయన. యేసయ్యా, మా దేశాన్ని కూడా రక్షించండి. మా దేశ ప్రజలను కాపాడండి. మా దేశ సైనికులను కాపాడండి నాయన. నాయకులను కాపాడండి నాయన. ఆయా క్రైస్తవులను కాపాడండి నాయన. మా దేశం అంతటా, ప్రపంచం అంతటానైనా క్రైస్తవ ప్రజలు ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థించేలాగా ప్రార్థన ఆత్మను కుమ్మరించండి నాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, కుమ్మరించి నీ ఆత్మను కుమ్మరించు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయా, ఇంకా సేవ చేయడానికి అనేక మంది సేవకులను ఎన్నుకోండి. ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఏ బిడ్డలకు, ఏ అన్యులకు సువార్త ప్రకటించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీబాల శబరవరం దరికల శందరికల. మా పట్ల మీ చిత్తం నెరవేర్చమని, మా అందరినీ కాచి కాపాడమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, వీలైతే ఒక 3 days or 7 days ఇజ్రాయెల్ దేశం కోసం ఫాస్టింగ్ ప్రేయర్ మనం చేద్దాము. నాతో పాటు మీరు కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనాలని మనం చేస్తున్నాను. రేపటి నుంచి విల్ స్టార్ట్ ద ఫాస్టింగ్ ప్రేయర్, ఓకే, ఫర్ ఇజ్రాయెల్ కంట్రీ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.